రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ ప్రతిఫలం. రామయ్య ఒక తోటమాలి. ఒక రోజున అతను యజమాని తోటలో మొక్కలకు గుంట తవ్వుతున్నాడు. ఉన్నట్టే ఉండి వెనక నుండి టకటకమని బోట్ల చప్పుడు వినిపించింది. చప్పున వెనక్కి తిరిగి చూశాడు రామయ్య. చూడగా ఆయన ఎవరో ధనవంతుడిలా కనిపించాడు. ఆ కోటు బూటు టోపీ కళ్ళజోడు చూస్తే ఆయన గొప్పవాడిని వేషాన్ని బట్టే తెలుస్తున్నది. రామయ్య లేచి నించుని ఆయనకి నమస్కరించాడు. అబ్బాయి, తోటమాలి రామయ్య నువ్వేనా అని అడిగాడు ఆయన. అవునండి బాబు అన్నాడు రామయ్య. నీవు 10 ఏళ్ల కిందట ఎవరి దగ్గర పనిచేశావో జ్ఞాపకం ఉందా అని అడిగాడు ఆ కొత్తవాడు. అయ్యో బాబు, జ్ఞాపకం లేకపోవడం ఒకటా? ప్రభువులు సుబ్బరాజు గారి తోటలో మాలిగా ఉండేవాణ్ణి కదండి. చక్కని మహారాజు. వారి పేరు చెప్పితే అడవిలోకి పోయినా అన్నం పుడుతుంది. ఆయన కంటికి కనబడకుండా ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయారు బాబు. లేకపోతే ఈ జన్మలో వదులుతానా వారిని అంటూ తన మనసులో గల అభిమానాన్నంతా వెల్లడించేశాడు రామయ్య. అవును, వారక్కడ అని ఊరుకున్నాడు ఆయన. అక్కడ ఏం జరిగింది? కులాసాగా ఉన్నారా బాబు అని ఆత్రంతో ప్రశ్నించాడు రామయ్య. అదే చెప్పబోయేది. పాపం సుబ్బరాజు గారు అక్కడ కాలం చేశారు అన్నాడు కొత్త మనిషి. ఆ మాటలు వింటూనే రామయ్య ఒక్కసారి గతుక్కుమని ఎంతగానో విలపించాడు. కొంతసేపటికి రామయ్య తేరుకొని, ఆహా, మా సుబ్బరాజు గారి వంటి మనిషి ఈ లోకంలోనే లేరు, ధర్మప్రభువులు అంటూ యజమానిని పొగడటానికి ఆరంభించాడు. తరువాత ఆ వచ్చిన ఆయన, బాబు, వారు మీకు బంధువులా అని అడిగాడు రామయ్య. అందుకైన, కాదు, నేను వారి వకీలును. రాజుగారు చనిపోయే ముందు ఒక వీలునామా వ్రాసారు. అందులో మన ఊరి పాఠశాలకు, వైద్యశాలకు, గ్రంథాలయానికి, ఇంకా ఎన్నో సంస్థలకు ఆయన భారీ విరాళాలు ఇచ్చి ఉన్నారు అని వర్తమానం చెప్పాడు. తోటమాలి రామయ్య ఈ వర్తమానం విని మనసారా ఆనందించాడు. అటు తరువాత వకీలు తన కోటు జోబులో నుంచి ఒక సంచి తీసి, అబ్బాయి రామయ్య, ఇదిగో దీనిని నీకు అందజేయమని నా ద్వారా రాజుగారు అని చెబుతూ సంచి వానికిచ్చాడు. అది చూడటంతోనే రామయ్య నివ్వెరపోయాడు. అది ఒక సీలు వేసిన సంచి. దానిని తెరవటం ఎలాగో సత్యకాలపు రామయ్యకు తెలియనే లేదు. అందుకని, బాబు, ఇదేమిటో కాస్తంత చూచిపెట్టండి అని వకీలు గారినే కోరాడు. ఆయన సీలు విప్పి తెరచి చూడగా అందులో 2000 రూపాయలు ఉన్నాయి. రామయ్య తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. వణుకుతున్న చేతులతో ఆ సంచి అందుకొని వకీలు గారికి నమస్కరించి గుడిసెకు చేరుకున్నాడు. ఒక్కసారిగా అంత సొమ్ము కళ్ళ చూడటం రామయ్యకు ఇదే మొదటిసారి. నిజానికి ఇది అతను కలలోనైనా తలపరాని విషయం. యజమాని సుబ్బరాజు గారు విదేశానికి వెళ్ళకముందు వారికి రామయ్యే తోటమాలి. రామయ్య మంచి నమ్మకస్తుడు. మరి రాజుగారి వెళ్ళిన తరువాత వారి వ్యాపారాలన్నీ ఒక గుమాస్తా చూసుకుంటూ ఉన్నాడు. ఆ గుమాస్తా భలే టక్కరి. రామయ్యకు అతడికి పడకపోవడం చేత రాజుగారి కొలువులో నుంచి రామయ్య వెంటనే తప్పుకోవలసి వచ్చింది. ఇప్పుడు రామయ్య ఒక మార్వాడి సేట్ తోటలో పనికి కుదురుకున్నాడు. ఆ యజమాని గులాబ్ అని ఒక 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. వాడు చురుకైనవాడు, అయితే గజ దొంగ. ఆ కుర్రవాడు రామయ్య దగ్గర ఎక్కువ చనువుగా ఉండేవాడు. ముప్పొద్దులా రామయ్య పూరి గుడిసె దగ్గరే ఆటలు ఆడుతూ పాటలు పాడుకుంటూ ఉండేవాడు. రామయ్యకు సంచి చేతికి రాగానే పెద్ద సమస్య పట్టుకుంది. వాడి గుడిసెకు తలుపులు లేవు, ద్వారమందాలు లేవు. చూడబోతే గులాబ్ ఎప్పుడు ఇక్కడనే మసులుతూ ఉంటాడు. వాడికి రావద్దన్నా ఎలా? ఈ విధంగా రామయ్య శతవిధాలా ఆలోచించి ఆనాటి సాయంకాలం ఎవ్వళ్ళూ లేకుండా చూసి తోటలో పెద్ద రావి చెట్టెక్కి దాని తొర్రలో తన సంచి దాచివేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక పర్వాలేదని రామయ్య ధైర్యపడ్డాడు.
తరువాత యజమాని వద్దకు వెళ్ళి, బాబు, నేను ముసలివాడిని అయిపోయాను, మా ఊరు వెళ్ళిపోతాను, అక్కడనే కాలక్షేపం చేసుకుంటాను, సెలవిప్పించండి అని చెప్పి పోదామని ఊహించాడు రామయ్య. మరునాడు రావలసిన జీతం అడిగి తీసుకొని ఉదయాన్నే ఊరికి పోదామని ప్రయాణం పెట్టుకున్నాడు రామయ్య. మళ్ళీ ఎవరూ చూడకుండా చెట్టు త్వరలో పెట్టిన తన సంచి తీసుకొని వాళ్ళ ఊరు పోయి సుబ్బరాజు గారు అనుగ్రహించిన ఆ సొమ్ముతో సుఖంగా బతకవచ్చు కదా అని వాడి ఆశ. రామయ్య ఆశించాడే కానీ కథ అడ్డం తిరిగింది. అంతా మరో విధంగా జరిగింది. గులాబ్ ఎప్పుడు చూశాడో, ఎలా కనిపెట్టేశాడో కానీ రామయ్య చెట్టు త్వరలో దాచిన ఆ సంచిని కాజేసి తిన్నగా పట్టుకుపోయి తండ్రికిచ్చాడు. ఇచ్చి, మన తోటమాలి రామయ్య దీనిని ఒకచోట దాస్తున్నాడు, చూసి నేను పట్టుకు వచ్చేసా నాన్నా అని చెప్పాడు గులాబ్ సంతోషం పట్టలేక. సేట్కి అమితమైన సంతోషం కలిగింది. ఆ సంచిలోని డబ్బు లెక్కించటం గొడవలో పడి కొడుకు చెప్పిన మాటలేవీ సరిగా వినిపించుకోలేదు. సరిగా 2000 అంటూ సేట్ పదే పదే లెక్కింపసాగాడు. గులాబ్, నీవు పోయి ఆడుకో అని చెప్పి కొడుకును పంపించి వేసి అతడు అదే పనిగా సంచిలోని సొమ్మును లెక్కింపసాగాడు. ఆ రాత్రి రామయ్య యజమాని వద్దకు వచ్చి, బాబు, నేను తప్పనిసరిగా మా ఊరికి పోవలసిన పని పడింది, మళ్ళా ఎప్పుడు వచ్చేది చెప్పలేకుండా ఉన్నాను, సెలవిప్పించండి అన్నాడు. ఇందుకు యజమాని, రామయ్య, సరే, బయలుదేరే ముందు వచ్చి నీకు రావలసింది పట్టుకుపో. అయితే చూడు, ఈ ముసలికాలంలో నీకు ఇంత విశ్రాంతి గల నౌకరీ మరొక చోట దొరకటం కష్టమే సుమా. ఏదైనా 10 ఏళ్ల నుంచి కనిపెట్టుకొని ఉంటున్నావు, ఇవాళ మమ్మల్ని విడిచిపోతానంటే చాలా విచారంగా ఉంది అన్నాడు ఎంతో అభిమానం వట్టిపడుతూ. పైకి ఇలా విచారం వెల్లడించాడే కానీ వీడి 2000 మనకి దక్కినాయి కదా, ఈ రోజుతో వీడి పీడ వదిలిపోతేనే అన్ని విధాలా మంచిది అని తలచి లోపల సేటి ఎంతగానో సంబరపడిపోతూనే ఉన్నాడు. మరునాడు ఉదయాన్నే రామయ్య జీతం తీసుకొని పిట్టకు తెలియకుండా పెద్ద రావి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. త్వరలో తన సంచి చెక్కు చెదరకుండా పెట్టినది పెట్టినట్టే ఉండటం గమనించి రామయ్య సంతోషించాడు. ఆహా, ధర్మం 4 పాదాలా నడుస్తున్నది కదా అని మనసులో తృప్తిపడి రామయ్య తనకు బహుమతిగా లభించిన సంచిని పట్టుకొని ఊరికి వెళ్ళిపోయాడు. తరువాత గులాబ్ తండ్రి వద్దకు వచ్చి, నాన్న, రామయ్య ఎంత నిర్భాగ్యుడు, తానేమో చాలా తెలివిమంతుడని మురిసిపోతున్నాడు, వాడిని బోల్తా కొట్టించావే, సంచి ఎప్పుడు కనపడలేదో అప్పుడే వాడు ప్రాణాలు వదిలేసి ఉంటాడు, అమాయకుడు అని అన్నాడు. ఇందుకు సేట్ చిరునవ్వు నవ్వి కొడుకును చేరదీసుకుని, ఒరే నాయనా గులాబ్, నేను ఆ సంచి ఎక్కడ దాచానో హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియదన్నమాట. అటువంటిది పిచ్చి పుల్లయ్య, వాడు రామయ్యకా తెలిసేది అని చెప్పి మళ్ళీ నవ్వాడు తన ప్రజ్ఞకు పొంగిపోతూ. వెంటనే కుర్రవాడు గులాబ్, ఎక్కడ దాచావు నాన్న, ఎక్కడ నాన్న అంటూ ఆత్రంతో అడిగాడు. సేట్ కుర్రవాడిని ఇంకా దగ్గరకు తీసుకుని చెవిలో ఈ రహస్యం చెప్పాడు. అబ్బాయి, ఎవ్వళ్లకు తెలియకుండా జాగ్రత్తగా మన తోటలో తూర్పు దిక్కున పురాతనం నుంచి ఉన్న పెద్ద రావి చెట్టు తెలుసును కదా, దాని త్వరలో దాచిపెట్టాను అన్నాడు. ఆ మాటలకు గులాబ్, అయ్యయ్యో, రామయ్య దాచింది కూడా అక్కడే నాన్న, నేను చూసి తెచ్చింది ఆ చెట్టు త్వరలో నుంచే అంటూ కుప్పలా కూలిపోయాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?